వెల్కమ్ టు మెగా 9 టీవీ పాడి పంటలు. తెలంగాణలో వ్యవసాయ ముఖ చిత్రం వేగంగా మారుతుంది. వరి, పత్తి లాంటి సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే వాణిజ్య పంటల వైపు మన రైతులు అడుగులు వేస్తున్నారు. ఇందులో ముందు వరుసలో ఉంది పామాయిల్ సాగు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును భారీ ఎత్తున ప్రోత్సహిస్తుంది. తాజాగా ఆయిల్ పామ్ రైతులకు మరింత అండగా నిలిచేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు వ్యవసాయం అంటే వరి మాత్రమే అన్నట్లు ఉండేది. కానీ ఇప్పుడు కూలీల కొరత, వాతావరణ మార్పులు రైతులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. వీటికి చెక్ పెట్టాలంటే ఆయిల్ ఫామ్ సాగు ఒక్కటే బెస్ట్ ఆప్షన్ అని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇది దీర్ఘకాలిక ఆదాయాన్ని ఇచ్చే పంట. ఒక్కసారి మొక్కలు నాటితే దాదాపు 25 నుంచి 30 ఏళ్ల పాటు నిరంతరంగా ఆదాయం వస్తూనే ఉంటుంది. ఇతర పంటలతో పోలిస్తే దీనికి చీడపీడల బెడద చాలా తక్కువ, కోతుల బెడద కూడా ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా అంతర పంటలు వేసుకొని ఆదాయం పొందవచ్చు. ఆయిల్ పామ్ సాగును ప్రతి ఊరికి విస్తరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం భారీ సబ్సిడీలను అందిస్తుంది. మొక్కల కొనుగోలు దగ్గర నుంచి ఎరువుల వరకు ప్రతి దశలోనూ రైతులకు అండగా నిలుస్తుంది. నర్సరీల నుంచి నాణ్యమైన ఆయిల్ ఫామ్ మొక్కలను రైతులకు అత్యంత తక్కువ ధరకు సబ్సిడీపై అందిస్తుంది. నీటి వసతిని సమర్థవంతంగా వాడుకునేందుకు డ్రిప్ పరికరాలపై ప్రభుత్వం 90% రాయితీ కల్పిస్తుంది. తోట నాటిన మొదటి 4 ఏళ్ల వరకు పంట చేతికి వచ్చే వరకు ఎరువులు, అంతర కృషి నిర్వహణ కోసం ఎకరాకు నిర్దిష్ట మొత్తాన్ని ఆర్థిక సాయం అందిస్తుంది. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగు ఏటేటా విస్తరిస్తుంది. 2026-27లో 85,000 ఎకరాల లక్ష్యాన్ని నిర్దేశించగా 95,537 ఎకరాల్లో సాగు జరుగుతుంది. ప్రస్తుతం ఆయిల్ ఫామ్ వేసే రైతులకు మొక్కల సూక్ష్మ సేద్యానికి సాయంగా ప్రభుత్వం 4 ఏళ్ల కోసం ఎకరాకు 46,250 రూపాయల సబ్సిడీగా అందజేస్తుంది. గెలల కోత, రవాణా, ఇతరత్ర అవసరాల కోసం పరికరాలను రైతులకు కొనుగోలు చేస్తున్నారు. ఇవి మార్కెట్లో అందుబాటులో లేవు, ప్రత్యేకంగా తయారు చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ఆయా పరికరాలు విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా 50% సబ్సిడీని అమలు చేయాలని ఉద్యానాధికారులు ప్రతిపాదించగా ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆయిల్ పామ్ చెట్టుపైకి చేరేందుకు నిచ్చెనకు 5,000, గెలలు కోసే పరికరానికి 5,000, గుత్తులను కిందికి చేర్చే వైన్ మిషన్ కు 20,000, షీసెల్ 15,000, చాప్ కట్టర్ 50,000తో పాటు ట్రాక్టర్ ట్రాలీకి 2 లక్షల చొప్పున సబ్సిడీని ఇవ్వాలని ఉద్యాన శాఖ సన్నాహాలు చేస్తుంది. ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల కాగానే పంట వేసి 4 సంవత్సరాలు దాటిన 25,050 మంది రైతులకు పరికరాలు కొనుగోలు చేసేందుకు 25,25,00,000 సబ్సిడీని అందజేయనున్నారు. ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల కాగానే పంట వేసి 4 సంవత్సరాలు దాటిన 26,050 మంది రైతులకు పరికరాలు కొనుగోలు చేసేందుకు 25,25,00,000 సబ్సిడీని అందజేస్తున్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం చాలా ముఖ్యం. అందుకే ఆయిల్ ఫామ్ గెలలను కొనుగోలు చేసేందుకు వీలుగా ప్రతి ఉమ్మడి జిల్లాకు ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడానికి కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. మార్కెట్లో ధరలు హెచ్చుతగ్గులున్నా సరే రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం కనీస మద్దతు ధరను పర్యవేక్షిస్తుంది. పొలంలో ఒక్కసారిగా ఆయిల్ ఫామ్ నాటితే రాబోయే 30 ఏళ్ల వరకు రైతులు, వారి పిల్లలకు స్థిరమైన ఆదాయం ఖాయం. ప్రభుత్వం ఇస్తున్న ఈ సబ్సిడీలను సద్వినియోగం చేసుకోండి.